హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ ఛానల్. నా పేరు విజయలక్ష్మి గన్నవరపు. ఈరోజు మనం ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఇందులో 14 ఫీచర్స్ మనం తీసుకుంటున్నాము. ఈ 14 ఫీచర్స్ కూడా ఒక ఎపిసోడ్లో అవ్వవు, ఒక 4-5 సెషన్స్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇంగ్లీష్ హ్యాస్ ఎ ఫిక్స్డ్ వర్డ్ ఆర్డర్. ఏ సెంటెన్స్ తీసుకున్నా మనకి ఖచ్చితమైన ఒక ఆర్డర్ కనిపిస్తుంది. అదేంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇందులో మనం కొన్ని సెంటెన్సెస్ కూడా అనాలిసిస్ చేసి చూసుకోవచ్చు. మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో, కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో తప్ప మిగిలిన అన్ని సెంటెన్స్లో కూడా మనకి అది క్వశ్చన్ ఫామ్ కావచ్చు లేదా స్టేట్మెంట్ ఫామ్ కావచ్చు, మనకి ఖచ్చితంగా ఇదైతే కనిపిస్తుంది. ఒక్క సెంటెన్స్ రాస్తాను, ఎగ్జాంపుల్ చూడండి. I am టీచింగ్ ఇంగ్లీష్. ఇక్కడ సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్, ఎస్ ప్లస్ వి ప్లస్ ఓ. ఇది ఆర్డరు. Do you teach English అన్నప్పుడు కూడా do is the auxiliary verb. Again you teach English, subject, verb and object అనే ప్యాటర్న్లో వెళ్తుంది. ఇది కూడా మనం ఒక డీటెయిల్డ్ సెషన్ తర్వాత, దీని తర్వాత జనరల్ సెషన్ తర్వాత తీసుకుంటాం. సో దట్ ఈస్ ద సెకండ్ ఫీచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇలా ఖచ్చితమైన ఒక వర్డ్ ఆర్డర్ అయితే మాత్రం ఇంగ్లీష్ ఫాలో అవుతుంది. దెన్ థర్డ్లీ, నో మార్కింగ్స్ ఆన్ లెటర్స్. అంటే ఇంగ్లీష్ వర్డ్స్ చూస్తే మనకి ఇలాంటి ఈ పైన అపోస్ట్రోఫీ లాంటి మార్క్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే, మనకి అపోస్ట్రోఫీ ఉండాల్సిన చోట ఉంటాయి. అదర్వైజ్ మనకి స్ట్రెస్ మార్క్స్ కింద మనం వాడతాం. డిక్షనరీలో ఉంటాయి ఆ మార్క్స్, లేకపోలేదు. బట్ అవి స్ట్రెస్ని ఎక్కడ వర్డ్ ఏ సిలబుల్ దగ్గర స్ట్రెస్ చేయాలనేది సూచిస్తుంది. ఉంటాయి తప్ప ఎలా ప్రొనౌన్స్ చేయాలనే దాని గురించి మాత్రం ఉండదు. కాబట్టి అలాంటి మార్కింగ్స్ ఏమంటే ఇది ఇలా ప్రొనౌన్స్ చేయాలనేది చెప్పడానికి మార్కింగ్స్ స్పెసిఫిక్గా ఉండవు. మీకు అది ఒక ఎగ్జాంపుల్ మన తెలుగులో చెప్తే అర్థమవుతుంది బాగా. ఇక్కడ చూడండి, మనకి నేను 2 గుర్తులు రాశాను. మన తెలుగు గుణింతాల్లో వచ్చే గుర్తులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కా గుణింతం తీసుకున్నాం. కాకి పైన తలకట్టు ఉంటేనే కాని పలుకుతాం. ఆ తలకట్టు లేకుండా ఉంటే అది నకాని ఇక్కని పలకాలి. ఇక్క పైన తలకట్టు ఉంటే కా, పైన ఇలాగ రాస్తే ఇలా కాకుండా ఇలా పెడితే దానికి కా అనాలని, అలాగే ఇది తీసేసి ఇది పెడితే కా గుడి అని, ఇలాగా అక్షరానికి పైన కొన్ని గుర్తుల ద్వారా మనం అది ఎలా పలకాలో మన భాషలో ఉంది. అలాగే కిందని కూడా, కిందని పెడితే పైన కింద 2 గుర్తులు ఉంటే అది ఐత్వం సూచిస్తుంది. పక్కన కొమ్ము పెడితే అది కా కొమ్మిస్తే కు అవుతుంది. ఇలాగ మన భాషలో కానీ మన ఇండియన్ లాంగ్వేజెస్లో ఒక బేసిక్ అక్షరం పైన కిందన లేదా పక్కన ఉండే గుర్తుల వల్ల అది ఎలా పలకాలనేది మనకి ఉంటుంది. అలాంటి మార్కింగ్స్ అయితే మాత్రం ఇంగ్లీష్లో ఉండవు. నో మార్కింగ్స్ ఆన్ లెటర్స్. దట్ ఈస్ ద థర్డ్ ఫీచర్. హలో ఫ్రెండ్స్, మనం ఇంగ్లీష్ ఫీచర్స్, లాంగ్వేజ్ ఫీచర్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు చాలా మనం ఓవరాల్గా 14 పాయింట్స్ మనం డిస్కస్ చేస్తాము ప్రతిరోజు కూడా. అయితే ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అడాప్టబిలిటీ ఉంది, ప్రొనౌన్సియేషన్ ఉంది, అలాగే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, ఫ్రేజల్ వర్బ్స్, ఇంటోనేషన్, ఆర్టికల్స్, యూజ్ ఆఫ్ ఆర్టికల్స్, ఇలాగా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మీరు కూడా సెపరేట్ సెషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని ప్లీజ్ కీప్ వాచింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే మీలాగా కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. అందరికి షేర్ చేయండి. ఎందుకంటే ఉద్యోగార్థులకి, స్టూడెంట్స్కి కూడా చాలా చాలా యూస్ఫుల్ సెషన్స్ ముందు ఇంకా చెప్పబోతాము. అలాగే మీ ఫీడ్బ్యాక్ కూడా కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీరు ఇచ్చేటప్పుడు మీరు ఏ ఊరు అనేది కూడా అందులో మెన్షన్ చేస్తే
దాంతోపాటు మీ నీడ్ ఇంకా మీకు ఏదైనా ఇందులో కావాలనుకుంటున్నారు అంటే అది కూడా మెన్షన్ చేయండి. దాని మీద కూడా ఇప్పుడు చెప్పేవి కాకుండా ఇంకా ఏమైనా అడిషనల్గా మీరు కోరుకుంటే వాటి మీద కూడా టాపిక్స్ రెడీ చేసి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్.